సార్ నాయుడు గారు, ఇప్పుడు కొంతమందికి వేల ఎకరాలు ఉన్నాయి. వందల ఎకరాలు ఉన్నాయి, వేల ఎకరాలు ఉన్నాయి. కానీ మీరు ఈ 17 ఎకరాల్లోనే ఎంత అవార్డులు, రివార్డులు తీసుకోవడానికి కారణం ఏంటంటే, ఎందుకంటే మీకు 200కి పైగా అవార్డ్స్ వచ్చున్నాయి. ఇంకా ఎక్కువే వచ్చాయి. హ్మ్. దాదాపు 380, 400 దాకా వచ్చాయి. హ్మ్. సో, అవార్డులనేది ప్రాముఖ్యత కాదు కానీ, హ్మ్. సో, మనం చేసే వ్యవసాయం చేసే విధానం. హ్మ్. 1 ఎకరం ఉన్న రైతు నష్టపోకూడదు. 10 ఎకరాలు ఉన్న రైతు నష్టపోకూడదు. హ్మ్. సో, 50 ఎకరాలు ఉన్న రైతు కూడా ఈరోజు ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కి వచ్చినంత ఇన్‌కమ్ రావడం లేదు హ్మ్. కాబట్టి బాధపడుతూ ఉన్నారు రైతు. హ్మ్. ఆ రైతు బాధపడకుండా ఉండడానికి మెళకువలతో తెలిసిన వ్యవసాయం చేయమనేది హ్మ్. మా ఉద్దేశం. చూసారా? ఈ కొద్ది పొలాల్లోనే కూడా ఆకుకూరలుంటాయి, కూరగాయలుంటాయి, అవును. ఫ్రూట్స్ ఉంటాయి, వెజిటబుల్స్ ఉంటాయి. ఫార్మర్ షుడ్ నాట్ బై ఎనీథింగ్ ఫ్రమ్ ఔట్ సైడ్ అనేదండి హ్మ్. మా సిద్ధాంతం. ఇల్లు జిమ్మే చీపురు కట్ట నుంచి, దేవుడు కొట్టే కొబ్బరికాయ కాడ నుంచి, ఒత్తి దగ్గర నుంచి, నూనె దగ్గర నుంచి కూడా హ్మ్. మా పొలం నుంచే వస్తుంది కాబట్టి, హ్మ్. సో, రైతు ఆత్మహత్య చేసుకొని వ్యవసాయాన్ని ఇక్కడ మేము సృష్టించాం. సో, ఓకే. విషం లేని ఆహారాన్ని ఇక్కడ పండిస్తున్నాం. యెస్. కలుషితం లేని నీరు మా దగ్గరుంది. హ్మ్. కలుషితం లేని వాయువు, ఆక్సిజన్ ఉంది. హ్మ్. సో, అవర్స్ ఈజ్ ఆక్సిజన్ ప్లాంట్ అనేది మా ఉద్దేశం. ఈరోజు మీరు చెప్పుకుంటారు మైక్రోసాఫ్ట్ కంపెనీ గొప్పదని, సాఫ్ట్‌వేర్ ఆ కంపెనీ గొప్పది, ఈ కంపెనీ గొప్పదని. హ్మ్. వీటన్నిటికన్నా కూడా మా నేచర్ ఫార్మ్ గొప్పదని నేను గర్వంగా చెప్పగలుగుతాను. హ్మ్.